వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్. కానీ నీ భావం ఏంటి? భాష ఏదైనా కావచ్చు, కానీ భావం ఏంటి? అక్కడికి వెళ్ళి దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి పథంలో పెట్టినటువంటి ఒక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 57,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 2,40,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్కు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది. 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో ఉంటే అది 10 లక్షల ఉద్యోగాలకు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది. టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 17.5 లక్షల ఉద్యోగాలు కల్పించి పరిశ్రమను అభివృద్ధిని ద్విగుణీకృతం చేసినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి యొక్క పనితీరు. 2.5 లక్షల కోట్లు, 23,000 కంపెనీలు ఇట్లా టీఎస్ ఐపాస్ ద్వారా కానీ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కానీ టీ వర్క్స్, టీ హబ్ ఇట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంతా ప్రమోట్ చేసి అద్భుతంగా అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ అంటే ఒక గౌరవం తెచ్చే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తే ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ డూప్లికేట్ అని చెప్పని కేటీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం చేశాడు. ఈ సన్నాసికి అర్థం కావాలేంటి అంటే కేటీఆర్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ వెన్ ఈ రిప్రజెంటెడ్ ఇన్ దావోస్. కేటీఆర్ ఇస్ అ మినిస్టర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా దావోస్లో వెళ్తే ఆ వ్యక్తిని ఆయనను పట్టుకొని డూప్లికేట్ అనే మాటలు మాట్లాడటం, తర్వాత పెట్టుబడిదారులను స్పోర్ట్స్ కార్లు అని చెప్పని మాట్లాడటం, ఆఖరికి అబద్ధాల పునాదుల మీద ఎన్నికల ప్రచారంలో మాట్లాడిండు, రాజకీయాలు చేసిండంటే సరే చలామణి అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక అమలు చేయని పథకాన్ని మేము అమలు చేస్తున్నాము, రైతు భరోసా అని చెప్పని అమలు చేస్తున్నామని చెప్పని అంతర్జాతీయ పెద్దల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు? దానికి తోడుగా రైతులను కూడా కించపరిచేటువంటి రీతిలో ఇక్కడ రైతులకు వ్యవసాయం రాదు, టెక్నాలజీ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పని బట్టగాల్చి మీద వేసి రైతులను కూడా అవమానించే ప్రయత్నం చేసిండ్రు. నేను అందుకే అంటా ఉన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ వాట్ యు కమ్యూనికేట్. భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఏ భాషలోనే మాట్లాడు, బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏమన్నా మాట్లాడు. కానీ 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు, నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించిండ్రు. ఇది సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే అని చెప్పని చెప్తూ, అయినా చదువుకున్న వాళ్ళు నీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా శ్రీధర్ బాబు గారు, వాళ్ళని పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు సూచన చేస్తూ ఉన్నాను.